Hello everybody, ID Naveen, lecturer in physics, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏటూ నగర్. ఈరోజు మనము క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ నందు పైరోమీటర్స్ గురించి మనం నేర్చుకుందాం. ముఖ్యంగా ఇక్కడ పైరోమీటర్స్, ఈ పైరోమీటర్ అంటే అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగపడే పరికరాలను పైరోమీటర్లు అంటారు. అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగపడే పరికరాలను పైరోమీటర్లు అంటారు. అయితే ఇక్కడ ఈ పైరోమీటర్లు అనేటివి వికిరణ సూత్రాల ఆధారంగా ఉష్ణోగ్రతలను కొలిచే పైరోమీటర్లను వికిరణ పైరోమీటర్లు అంటారు. వికిరణ సూత్రాల ఆధారంగా ఉష్ణోగ్రతలను కొలిచే పైరోమీటర్లను వికిరణ పైరోమీటర్లు అంటారు. వీటినే రేడియేషన్ పైరోమీటర్స్. ఇక్కడ ఈ వికిరణ పైరోమీటర్లు రెండు రకాలు. వికిరణ పైరోమీటర్లు రెండు రకాలు. అందులో ఒకటి పూర్ణ వికిరణ పైరోమీటరు, రెండవది దృశ్య పైరోమీటరు. ముఖ్యంగా పైరోమీటర్స్ అంటే అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగపడే పరికరాలను పైరోమీటర్లు అంటారు. వికిరణ సూత్రాల ఆధారంగా ఉష్ణోగ్రతలను కొలిచే పైరోమీటర్లను వికిరణ పైరోమీటర్లు అంటారు. ఇక్కడ పైరోమీటర్లు రెండు రకాలు. ఒకటి పూర్ణ వికిరణ పైరోమీటరు, అదేవిధంగా దృశ్య వికిరణ పైరోమీటరు. పూర్ణ వికిరణ పైరోమీటరు, దృశ్య వికిరణ పైరోమీటరు. అయితే ఇక్కడ మనం స్టీఫెన్ సూత్రం ఆధారంగా ఉష్ణోగ్రతలను కొలిచే పరికరము పూర్ణ వికిరణ పైరోమీటరు. స్టీఫెన్ సూత్రము ఆధారంగా ఉష్ణోగ్రతలను కొలిచే పరికరంను పూర్ణ వికిరణ పైరోమీటరు అయితే, వీన్ స్థానభ్రంశ సూత్రము లేదా ఫ్లాంక్ సూత్రం ఆధారంగా ఉష్ణోగ్రతలను కొలిచే పరికరంను దృశ్య పైరోమీటరు అంటారు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు పైరోమీటర్లు అనేటి రెండు రకాలు. అందులో ఒకటి పూర్ణ వికిరణ పైరోమీటరు, రెండవది దృశ్య వికిరణ పైరోమీటరు. ఈ పూర్ణ వికిరణ పైరోమీటరు స్టీఫెన్ సూత్రం ఆధారంగా ఉష్ణోగ్రతను కొలిచే పరికరమును పూర్ణ వికిరణ పైరోమీటర్ అయితే, వీన్ స్థానభ్రంశ సూత్రం ఆధారంగా లేదా ఫ్లాంక్ సూత్రం ఆధారంగా ఉష్ణోగ్రతను కొలిచే పరికరమును దృశ్య పైరోమీటరు అంటారు. ముఖ్యంగా ఈ పైరోమీటర్లు కృష్ణ వస్తువులకు పైరోమీటర్లను ఉపయోగించి మనం అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవవచ్చు. ఇవి వస్తువులను తాకకుండానే అట్టి వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలను కొలుచుటలో దోహదపడతాయి. ఈ పైరోమీటర్లు అనేటివి ముఖ్యంగా మనం అత్యధిక ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగిస్తాం. ఇవి ఏ వస్తువు అయితే ఉష్ణోగ్రతను కొలుస్తామో ఆ వస్తువును తాకకుండానే అట్టి వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలను కొలుచుటలో దోహదపడతాయి. ఇక్కడ ఈ పైరోమీటర్లు కృష్ణ వస్తువులకు వర్తించే వికిరణ సూత్రాల ఆధారంగా వస్తువుల ఉష్ణోగ్రతలను కొలుస్తాయి. కాబట్టి ఇవి వస్తువు యథార్థ ఉష్ణోగ్రత కంటే పైరోమీటర్ల ద్వారా కొలవబడిన వస్తువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అంటే జనరల్గా మనం చూసినట్టయితే ఏదైనా ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత కంటే పైరోమీటర్ల ద్వారా కొలవబడిన
ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రత అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. మరోసారి పైరోమీటర్లు అనేటి కృష్ణ వస్తువుకు వర్తించే వికిరణ సూత్రాల ఆధారముగా వస్తువుల ఉష్ణోగ్రతను కొలుస్తాయి. కావున వస్తువు యథార్థ ఉష్ణోగ్రత కంటే పైరోమీటర్ల ద్వారా కొలవబడిన వస్తువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. పైరోమీటర్ల ద్వారా కొలవబడిన వస్తువు యొక్క ఉష్ణోగ్రతలు అనేటివి తక్కువగా ఉంటాయి. ఇది మనకు పైరోమీటర్లకు సంబంధించిన ఇంట్రడక్షన్. ఇక్కడ రేడియేషన్ పైరోమీటర్స్, పూర్ణ వికిరణ పైరోమీటర్కు సంబంధించిన మనం బ్లాక్ డయాగ్రామ్ను చూడవచ్చు. మనకు ముఖ్యంగా ఫెరీ పూర్ణ వికిరణ పైరోమీటర్, ఫెరీస్ పూర్ణ వికిరణ పైరోమీటర్. ఇది చూసినట్టయితే ఈ ఫెరీస్ పూర్ణ వికిరణ పైరోమీటర్లో మనం పటంలో చూపిన విధంగా దీన్ని ఫెరీ అనే శాస్త్రవేత్త ఈ ప్రయోగాన్ని చేసింది కాబట్టి ఫెరీ పూర్ణ వికిరణ పైరోమీటర్ అంటారు. ఇదిలో చూపినట్టు ఫెరీ పూర్ణ వికిరణ పైరోమీటరు సి అనే పుటాకార దర్పణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ సి అనే ఒక పుటాకార దర్పణాన్ని కలిగి ఉంటుంది. ఈ పుటాకార దర్పణం ముందు భాగం రాగి మరియు నికెల్ పూతబూయబడి ఉంటుంది. మనకు సి అనే పుటాకార దర్పణాన్ని కలిగి ఉంటుంది. ఈ దర్పణం ముందు భాగం రాగి మరియు నికెల్ పూతపూయబడి ఉంటుంది. దీని ముందు భాగంలో రాగి మరియు నికెల్ పూతపూయబడి. దర్పణం మధ్య భాగంలో ఉండే ఒక సూక్ష్మ రంధ్రం, దర్పణం మధ్య భాగంలో ఉండే ఒక సూక్ష్మ రంధ్రం అక్షకటంకు అమర్చబడి ఉంటుంది. ఈ దర్పణానికి రాగి మరియు నికెల్ పూయబడి ఉంటుంది. దీనికి ఒక రంధ్రము అది ఈ అనే అక్షకటకానికి అమర్చబడి ఉంటుంది. దీనిని మనం ఇక్కడ రాక్ అండ్ పినియన్ స్క్రూ ద్వారా మనం మార్చుకునేడానికి వీలుగా ఉంటుంది. దీన్ని ఇక్కడ రాక్ అండ్ పినియన్ స్క్రూ ద్వారా ముందుకు వెనుకకు జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది. దర్పణాన్ని కలపవచ్చు. దర్పణం యొక్క సూక్ష్మరంధ్రం ముందు భాగాన 5 డిగ్రీల కోణంలో M1 M2 అనే 2 సమతల దర్పణాలు అమర్చబడి ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే M1 M2 అనే 2 సమతల దర్పణాలు మనకు దీని ముందు అమర్చబడి ఉంటుంది అన్నట్టు. సూక్ష్మరంధ్రం ముందు భాగాన 5 డిగ్రీల కోణంలో M1 M2 అనే 2 సమతల దర్పణాలు అమర్చబడి ఉంటాయి. ఈ దర్పణాల వెనుక భాగాన నల్లని పూత పూయబడిన S అనే బిల్ల అమర్చబడి ఉంటుంది. ఈ దర్పణాల యొక్క వెనుక భాగాన ఇక్కడ ఒక బిల్ల అమర్చబడి ఉంటుంది. ఇది S అనే ఒక బిల్ల అమర్చబడి ఉంటుంది. బిల్ల S అనేది ఉష్ణయుగ్మం యొక్క ఒక సంధికి కలపబడి ఉంటుంది. ఈ బిల్ల S అనేది ఇక్కడ ఉష్ణయుగ్మం యొక్క ఒక సంధికి కలపబడి ఉంటుంది. మరొకసారి చూద్దాం. పటంలో చూపిన విధంగా ఫెరీ వికిరణ పైరోమీటరు సి అనే పుటాకార దర్పణాన్ని కలిగి ఉంటుంది. ఈ సి అనే పుటాకార దర్పణం ఈ
దర్పణం ముందు భాగం రాగి మరియు నికెల్ పూత పూయబడి ఉంటుంది. ఈ ముందు భాగం రాగి మరియు నికెల్ పూత పూయబడి ఉంటుంది. దర్పణం మధ్య భాగంలో ఒక సూక్ష్మ రంధ్రం నందు ఈ అనే అక్షకటకం అమర్చబడి ఉంటుంది. ఇది సూక్ష్మరంధ్రం. ఇక్కడ ఈ అనే అక్షకటకం అమర్చబడి ఉంటుంది. అయితే దీనిని ముఖ్యంగా రాక్ అండ్ పినియన్ స్క్రూ సహాయంతో ముందుకు వెనుకకు జరపడానికి అమర్చబడి ఉంటుంది. దర్పణం యొక్క సూక్ష్మరంధ్రం ముందు భాగాన మనకు 5 డిగ్రీల కోణంలో M1 M2 అనే 2 సమతల దర్పణాలను అమర్చబడి ఉంటాయి. M1 M2 అనే 2 సమతల దర్పణాలు అమర్చబడి ఉంటాయి. ఇక్కడ ఈ దర్పణాల వెనుక భాగంలో నల్లని పూత పూయబడిన S అనే ఒక బిల్ల ఉంటుంది. ఇక్కడ S అనే ఒక బిల్ల, నల్లని పూత పూయబడిన S అనే ఒక బిల్ల ఉంటుంది. ఈ బిల్ల ఉష్ణయుగ్మముకు కలపబడి ఉంటుంది. ఈ బిల్ల అనేది ఇది ఒక ఉష్ణయుగ్మానికి కలపబడి ఉంటుంది. ఇది మనకు ఫెరిస్ వికిరణ పైరోమీటర్ యొక్క పరికరాల అమరిక. ఇక్కడ మనం చూసినట్టయితే ఉష్ణోగ్రతను లెక్కించదలిచిన వేడి వస్తువు ఉద్గారం చేయు ఉష్ణ వికిరణాలు పుటాకార దర్పణం సిపై పతనమై పరావర్తనం చెందినప్పుడు పరావర్తన వికిరణాలు నల్లని పూత పూయబడిన బిల్ల ఎస్పై పతనమగునట్లుగా దర్పణాన్ని సర్దుబాటు చేయాలి. చూసినట్టయితే ఇక్కడ ఈ ఉష్ణ వికిరణాలను మనం ఈ పుటాకార దర్పణంపై పతనమగునట్లు చేయాలి. ఈ విధంగా పతనమైన ఉష్ణ వికిరణాలు మళ్ళీ ఇక్కడ బిల్ల ఎస్పై ఈ పుటాకార దర్పణంపై పతనమై పరావర్తనం చెంది ఎస్ అనే బిల్లపై పతనమగునట్లుగా మనం అమర్చాలి. నల్లని పూత పూయబడిన బిల్ల ఎస్పై పతనమగునట్లుగా మనం ఈ దర్పణాన్ని సర్దుబాటు చేయాలి. వికిరణాలన్నీ బిల్లపై కేంద్రీకరించబడడం చేత ఈ వచ్చిన ఉష్ణ వికిరణాలన్నీ పుటాకార దర్పణం వల్ల మనకు బిల్ల ఎస్పై పతనమై మొత్తము కేంద్రీకరింపబడడం చేత బిల్ల వేడెక్కి తద్వారా బిల్లకు కలపబడి ఉన్న ఉష్ణయుగ్మం యొక్క సంధి వేడి సంధిగా మారుతుంది. ఉష్ణయుగ్మం యొక్క సంధి వేడి సంధిగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉష్ణ వికిరణాలన్నింటినీ సి అనే పుటాకార దర్పణంపై పతనం చెందించి పరావర్తనం చెంది ఎస్ అనే నల్లని పూత పూయబడిన బిల్లపై పతనమగునట్లు చేయవలను. ఈ పతనం అవటం వల్ల అన్ని వికిరణాలన్నీ ఎస్ అనే బిల్లపై కేంద్రీకృతం అవటం వల్ల ఆ బిల్ల వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన బిల్లకు కలపబడిన ఉష్ణయుగ్మం యొక్క సంధి మనకు వేడి సంధిగా మారుతుంది. ఇక్కడ సంధి అనేది వేడి సంధిగా మారుతూ ఉంటుంది. ఉష్ణయుగ్మం యొక్క 2 సందుల ఉష్ణోగ్రతలలో తేడా వల్ల ఉష్ణయుగ్మం నందు విద్యుచ్చాలక బలం వృద్ధి చెందుతుంది. ఇక్కడ మరొక సంధి చల్లని సంధిగా ఉంది. ఇక్కడ ఈ సంధి ఒకవైపు సంధి అనేది వేడెక్కుతుంది. ఈ రెండిటిలో మనకు తేడా వల్ల ఉష్ణయుగ్మం నందు విద్యుచ్చాలక బలం అనేది వృద్ధి చెందుతుంది. ఇక్కడ మిల్లీ వోల్ట్ మీటర్ సహాయంతో విద్యుచ్చాలక బలాన్ని లెక్కించవచ్చు. ఇక్కడ మిల్లీ వోల్ట్ మీటర్ రీడింగు టీటా
మరియు వేడి వస్తువు ఉష్ణోగ్రత T అయితే మిల్లీ వోల్ట్ మీటర్ రీడింగు తీటా, అదేవిధంగా వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రత T అయినట్టయితే మనకు తీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴. తీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴. తీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, బిల్లపై కేంద్రీకృతమగునట్లు చేయడం వల్ల ఆ బిల్లకు కలపబడిన ఉష్ణోగ్మం యొక్క ఒక సంధి వేడి సంధిగాను, మరొక సంధి చల్లని సంధిగా ఉండడం వల్ల మనకు రెండు సంధుల యొక్క ఉష్ణోగ్రతల తేడా వల్ల ఉష్ణోగ్మం నందు విద్యుచ్ఛాలక బలం వృద్ధి చెందుతుంది. ఇక్కడ మిల్లీ వోల్ట్ మీటరు సహాయంతో మనం విద్యుచ్ఛాలక బలాన్ని లెక్కించవచ్చు. మిల్లీ వోల్ట్ మీటర్ యొక్క రీడింగు తీటా, అదేవిధంగా వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రత T అయితే తీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴. కానీ మనకు ఈ ప్రయోగాల పరిశీలన నుండి దీని యొక్క ఘాతం యొక్క విలువ 3.8 మరియు 4.2 అవధుల మధ్య ఉంటుంది. T⁴ అనుకున్నాం కదా మనం, అక్కడ దీని యొక్క విలువ 3.8 నుండి 4.2 మధ్య ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనం Kగా తీసుకున్నట్టయితే తీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు K. ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు 3.8 to 4.2, 3.8 to 4.2గా తీసుకుంటాం. అదేవిధంగా లాగ్ E ఈజ్ ఈక్వల్ టు K లాగ్ T. లాగ్ E ఈజ్ ఈక్వల్ టు K లాగ్ Tగా మనం చెప్పుకుంటాం. K లాగు Tగా చెప్పుకుంటాం. అదేవిధంగా మనకు పై సమీకరణం నుండి మిల్లీ వోల్ట్ మీటర్ రీడింగ్ తీటా మరియు K విలువలను ప్రతిక్షేపించి వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రతను మనం కనుక్కోవచ్చు. ఇక్కడ మనకు ఇది ముఖ్యంగా స్టీఫెన్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. వస్తువును తాకకుండానే, వికిరణ సూత్రాల ఆధారంగా వస్తువును తాకకుండానే మనకు ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతలను కొలవవచ్చు. రెండవది అదృశ్యమయ్యే తీగ దృశ్య పైరోమీటర్. ఇక్కడ దీన్నే డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ అంటారు. ఇప్పుడు అదృశ్యమయ్యే తీగ దృశ్య పైరోమీటర్. ఈ అదృశ్యమయ్యే తీగ దృశ్య పైరోమీటర్ను చూసినట్టయితే దీనిని ముఖ్యంగా హాల్బామ్ మరియు కర్ల్బోచ్ అనే శాస్త్రవేత్తలు డెవలప్ చేసినారు, దీన్ని రూపొందించినారు. హాల్బామ్ మరియు కర్ల్బోచ్ అనే శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించినారు. ఇక్కడ ఈ దృశ్య పైరోమీటరు ఒక చివర వస్తుకటకం O, అదేవిధంగా మరి ఒక చివర అక్షకటకం E అమర్చబడి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక చివర వస్తుకటకం O, అదేవిధంగా
ఇంకొక చివర అక్షకటకం ఈ అమర్చబడి ఉంటుంది. టెలిస్కోప్ ఇక్కడ ఈ అక్షకటకంకు టెలిస్కోప్ అనేది కలిగి ఉంటుంది. ఒక చివర వస్తుకటకం ఓ, అదేవిధంగా అక్షకటకం ఈ, దీనికి టెలిస్కోప్ను కలపబడి ఉంటుంది. రాక్ అండ్ పినియన్ సహాయంతో, రాక్ అండ్ పినియన్ స్క్రూ అమరిక సహాయంతో మనం వస్తువు అక్షకటకాల మధ్య గల దూరాన్ని మార్చుకునే వీలుంటుంది. ఇది రాక్ అండ్ పినియన్ స్క్రూ. ఈ రాక్ అండ్ పినియన్ స్క్రూ సహాయంతో వస్తువు మరియు అక్షకటకాల మధ్య యొక్క దూరాన్ని మార్చుకునే వీలు ఉంటుంది. అదేవిధంగా వస్తువు అక్షకటకాల మధ్య ఎఫ్ అనే ఫిలమెంటు కలిగిన ఒక విద్యుత్ దీపం అమర్చబడి ఉంటుంది. వస్తుకటకము అదేవిధంగా అక్షకటకాని మధ్య ఎఫ్ అనే ఫిలమెంటును కలిగిన ఒక విద్యుత్ దీపం అమర్చబడి ఉంటుంది. ఫిలమెంట్ ఎఫ్ అనేది బ్యాటరీ మరియు ఆమ్మీటర్లతో శ్రేణిలో కలపబడి ఉంటుంది. ఈ ఫిలమెంట్ ఎఫ్ అనేది బ్యాటరీ అదేవిధంగా మనకు ఆమ్మీటర్తో శ్రేణిలో కలపబడి ఉంటుంది. ఈ విధంగా మనకు పరికరాల యొక్క అమరికను గురించి చెప్పుకోవచ్చు. దీన్ని మొట్టమొదటిసారిగా హాల్బామ్ మరియు కార్ల్ బోష్ అనే శాస్త్రవేత్త రూపొందించినారు. ఈ దృశ్య పైరోమీటర్ ఒక చివరన వస్తుకటకం ఓ, అదేవిధంగా మరొక చివరన అక్షకటకం ఈ. ఈ అక్షకటకానికి టెలిస్కోప్ అమర్చబడి ఉంటుంది. అదేవిధంగా రాక్ అండ్ పినియన్ స్క్రూ సహాయంతో వస్తువు మరియు అక్షకటకాల యొక్క దూరాలను మార్చుకునే వీలు ఉంటుంది. అదేవిధంగా ఈ వస్తువు మరియు అక్షకటకాల మధ్య ఎఫ్ అనే ఫిలమెంటు కలిగి ఉంటుంది. ఎఫ్ అనే ఫిలమెంటును కలిగిన ఒక విద్యుత్ దీపము అమర్చబడి ఉంటుంది. ఈ ఎఫ్ అనే ఫిలమెంటు కలిగిన విద్యుత్ దీపము బ్యాటరీ మరియు ఆమ్మీటర్కు శ్రేణిలో కలపబడి ఉంటుంది. బ్యాటరీ సహాయంతో విద్యుత్తును ప్రవహింపజేసి ఫిలమెంటును వేడి చేయవచ్చు. బ్యాటరీ సహాయంతో మనం ఇక్కడ విద్యుత్ సప్లైని అందించి మనం ఫిలమెంటును వేడి చేయవచ్చు. ఇక్కడ వికిరణ తీవ్రతను తగ్గించడానికి, వికిరణం యొక్క తీవ్రతను తగ్గించడానికి అక్షకటకము ఈ ముందు ఒక ఫిల్టర్ గ్లాస్ జీ అమర్చబడి ఉంటుంది. ఫిల్టర్ గ్లాసు జీ అనేది అమర్చబడి ఉంటుంది. వికిరణం యొక్క తీవ్రతను తగ్గించడం కోసం మనకు అక్షకటకానికి ముందు ఒక ఫిల్టర్ గ్లాసు అమర్చబడి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫిల్టర్. అక్షకటకము, ఇక్కడ వస్తుకటకము, అదేవిధంగా మనకు ఫిలమెంట్ బ్యాటరీ కలపబడి ఉంది. అదేవిధంగా ఫిల్టర్ గ్లాస్, ద రెడ్ ఫిల్టర్, ఆప్టికల్, దిస్ ఈజ్ ఆప్టికల్ పైరోమీటర్. ఇక్కడ మనకు దృశ్య పైరోమీటర్ యొక్క వస్తుకటకాన్ని వేడి వస్తువుకు అభిముఖంగా అమర్చినప్పుడు, వేడి వస్తువుకు టెంపరేచర్ సోర్స్, ఈ దృశ్య పైరోమీటర్లో వస్తుకటకాన్ని మనకు వేడి వస్తువుకు అభిముఖంగా అమర్చినప్పుడు వేడి వస్తువు నుండి ఉద్గారం చెందే ఉష్ణ వికిరణాలు వస్తుకటకం గుండా పైరోమీటర్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ
రాక్ అండ్ పినియన్స్ రాక్ అండ్ పినియన్ స్క్రూ సహాయంతో మనం ఉష్ణ వికిరణాలను ఫిలమెంట్పై కేంద్రీకృతమగునట్లుగా సర్దుబాటు చేయాలి. రాక్ అండ్ పినియన్ స్క్రూ సహాయంతో మనం మనకు వస్తు కటకం నుండి వచ్చే వికిరణాలను రాక్ అండ్ పినియన్ స్క్రూ సహాయంతో ఈ ఫిలమెంట్పై పతనమగునట్లు చేయాలి. ఫిలమెంట్పై పతనమయ్యే విధంగా చేయాలి అన్నట్టు. అక్షకటకం ఈ గుండా గమనించినప్పుడు ఫిలమెంట్ యొక్క ప్రతిబింబము స్పష్టంగా గోచరిస్తుంది. అప్పుడు మనం స్క్రూ సహాయంతో ఉష్ణ వికిరణాలన్నింటినీ ఫిలమెంట్పై పతనమగినట్లు చేసి అక్షకటకం నుండా చూసినప్పుడు మనకు ఆ ఫిలమెంటు యొక్క ప్రతిబింబము స్పష్టంగా గోచరిస్తుంది. ఇప్పుడు మనం బ్యాటరీ సహాయంతో విద్యుత్తును చేసినప్పుడు ఫిలమెంటు వేడెక్కుతుంది. బ్యాటరీ నుండి ప్రవహించే కరెంటును క్రమంగా పెంచిన కొలది ఫిలమెంట్ అధికంగా వేడెక్కుతూ ఫిలమెంట్ యొక్క ప్రతిబింబం యొక్క స్పష్టత క్రమంగా తగ్గుతూ ఒక నిర్దిష్ట కరెంటు విలువకు అక్షకటకం గుండా గమనించినప్పుడు ఫిలమెంటు పూర్తిగా అదృశ్యమవుతుంది. మళ్ళీ ఒకసారి చూసినట్టయితే మనం వేడి వస్తువు నుండి వచ్చే వికిరణాలను వస్తు కటకం ఓ గుండా మనం ఫిలమెంట్పై కేంద్రీకృతమగినట్లు చేయవలను. ఫిలమెంట్పై కేంద్రీకృతమగినట్లు చేసి అక్షకటకం ఈ గుండా గమనించినప్పుడు ఫిలమెంట్ యొక్క ప్రతిబింబము స్పష్టంగా గోచరిస్తుంది. ఇప్పుడు బ్యాటరీ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు ఫిలమెంటు వేడెక్కడం జరుగుతుంది. క్రమంగా కరెంటును పెంచుతూ పోయినా కొలది ఫిలమెంటు అధికంగా వేడెక్కుతూ ఫిలమెంట్ యొక్క ప్రతిబింబం యొక్క స్పష్టత క్రమంగా తగ్గుతూ ఒక నిర్దిష్ట కరెంటు విలువకు అక్షకటకం గుండా గమనించినప్పుడు ఫిలమెంటు పూర్తిగా అదృశ్యమవుతుంది. అనగా ఫిలమెంట్పై పతనమైన ఉష్ణ వికిరణ తీవ్రత మరియు ఫిలమెంటు ఉద్గారం చేయు వికిరణ తీవ్రత సమానమగును. ఏదేని ఒక నిర్దిష్ట కరెంటు విలువకు అక్షకటకం గుండా గమనించినప్పుడు ఫిలమెంటు పూర్తిగా అదృశ్యమవుతుంది. అనగా పతనమైన ఉష్ణ వికిరణం తీవ్రత మరియు ఫిలమెంటు ఉద్గారింపజేయు వికిరణ తీవ్రతకు సమానమగును. ఈ స్థితిలో మనం ఆమ్మీటర్ సహాయంతో కరెంటు విలువను నమోదు చేసుకోవాలి. ఫిలమెంటు లేదా వేడి వస్తువు ఉష్ణోగ్రతను T అనుకున్నట్టయితే ఆమ్మీటర్ రీడింగ్ I అయితే ఆమ్మీటర్ యొక్క రీడింగు I అయితే మనకు I ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్. I ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్. ఇక్కడ మనం ఫిలమెంటు లేదా వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రతను T మరియు ఆమ్మీటర్ రీడింగ్ I అయినట్టయితే I ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్. ఇక్కడ ABCలు స్థిరాంకాలు. మనం ఉష్ణోగ్రతలు తెలిసిన 3 వస్తువులకు పై ప్రయోగాన్ని పునరావృతం చేయాలి. చేసి ఆయా వేడి వస్తువులకు సంబంధించిన ఆమ్మీటర్ సూచించే కరెంటు రీడింగ్లను గుర్తించి అట్టి వస్తువుల రీడింగ్లకు సంబంధించిన
3 సమీకరణాలను సాధించి ఏబిసి విలువలను రాబట్టవచ్చు. ఏబిసి విలువలను రాబట్టవచ్చును. ఇక్కడ ఉష్ణోగ్రతను లెక్కించాల్సిన వేడి వస్తువుకు సంబంధించిన అమ్మీటర్ రీడింగ్ ఐ విలువను మరియు పైన తెలిపిన విధంగా రాబట్టబడిన ఏబిసి విలువలను మనం పై సమీకరణంలో ప్రతిక్షేపించి వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రతను లెక్కించవచ్చు. వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రతను లెక్కించవచ్చు అన్నట్టు. ముఖ్యంగా ఇక్కడ I = A + BT + CT². ఇక్కడ ఏబిసిలు స్థిరాంకాలు. మనం ఏవైనా ఉష్ణోగ్రతలు తెలిసిన 3 వస్తువులపై ప్రయోగాన్ని పునరావృతం చేసి ఆయా వేడి వస్తువులకు సంబంధించిన అమ్మీటర్ రీడింగ్లను కనుక్కోవాలి. అక్కడ అట్టి వస్తువులకు సంబంధించిన రీడింగ్లను నుండి 3 సమీకరణాలను సాధించి ఏబిసి విలువలను రాబట్టవచ్చు. అదేవిధంగా ఉష్ణోగ్రతను లెక్కించాల్సిన వేడి వస్తువుకు సంబంధించిన అమ్మీటర్ రీడింగ్ ఐ విలువను మరియు పైన తెలిపిన విధంగా ఏబిసి విలువలను పై సమీకరణంలో ప్రతిక్షేపించి మనం ఆ వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రతను లెక్కించవచ్చు. వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రతను మనం లెక్కించవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనం దృశ్య పైరోమీటరు, ఆ దృశ్య పైరోమీటర్లో అదృశ్యమయ్యే తీగ దృశ్య పైరోమీటర్ గురించి మనం చెప్పవచ్చు అండి. ఇది క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్లో పైరోమీటర్స్లో 2 రకాలు. ఒకటి మనకు చూసినట్టయితే పూర్ణ వికిరణ పైరోమీటరు, అదేవిధంగా దృశ్య పైరోమీటరు. ఇక్కడ వీటి గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.